మనపై మనకు ఉన్న విశ్వాసం మాత్రమే నిజమైన శక్తి. పొగడ్తలు అనేవి వేరే వారి కోసమే. నిజమైన నైపుణ్యం మనకు సంతృప్తిని ఇస్తుంది. మన మాటల్లోని నిజాయితీ ప్రపంచానికి సవాలు చేయగలదు. మన ఆత్మవిశ్వాసమే మన పెద్ద గురువు. మిగతా వారిని దాటడానికి, పోటీ పడడానికి అవసరం లేదు. మనం మనకే ప్రత్యర్థి. మన దారి మనకు సూటిగా ఉండాలి. ఇతరుల అభిప్రాయాలు కాదు. అనుభవమే ఆత్మవిశ్వాసానికి నిజమైన ఆధారం. మన బలం బయట కాదు, మన లోపలే ఉంటుంది. తప్పు అయినా సరే నా నిర్ణయం నేనే తీసుకుంటాను. పోలికలు మన ప్రత్యేకతను తగ్గిస్తాయి. మన మార్గం ప్రశాంతతతో నిండి ఉన్నప్పుడే నిజమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. తన బాధ్యతలు గుర్తించే వ్యక్తి నిజమైన నాయకుడు. మార్గం ఎంత కష్టమైనా మన లక్ష్యం మీద పట్టు విడవకపోవడం నిజమైన ఆత్మవిశ్వాసం. నీ విజయం నీకు మాత్రమే సొంతం. దాన్ని ఇతరులపై ఆధారపడకుండా సాధించాలి. ఆత్మవిశ్వాసం అంటే నిర్లక్ష్యం కాదు, వివేకంతో తీసుకునే నిర్ణయాలు. మీ జీవితంలో గొప్ప మార్పులను తేవడం ఎప్పుడూ విశ్వాసంతోనే మొదలవుతుంది. ఎవరైనా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటే వారు ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడరు. విశ్వాసం కలిగిన వ్యక్తి ఎప్పుడూ అడ్డంకుల్ని అవకాశాలుగా మార్చుకుంటాడు.